చేరే ముందే మంటల్లో కాలి బూడిదైపోయాయి ప్రాణాలు. గుర్తుపట్టలేని విధంగా ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదం మిగిల్చినటువంటి విషాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నారు, ఇంక్లూడింగ్ డ్రైవర్స్. అందులో 2 డ్రైవర్లు కూడా ఉన్నారు. వీరిలో బయటపడింది 14 మంది మాత్రమే. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 20 మంది మంటల్లో మాడి మసైపోయారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు వైద్య నిపుణులు. ఇందుకోసం DNA నమూనాలను కూడా సేకరిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని దంపతులు, వారి 2 చిన్నారులు కూడా మంటల్లో కాలిపోయారు. ఉభయ గోదావరి, హైదరాబాద్, బెంగళూరు, అనంతపురం జిల్లాలకు చెందిన వారు ఈ బస్సులో ఉన్నట్లుగా చెబుతున్నారు. కర్నూలు శివారుకు బస్సు చేరుకోగానే వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో బైక్ ను ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో మంటలు చెలరేగా, అది కూడా ఆ పెట్రోల్ ట్యాంక్ ని ఢీకొట్టింది. ఆ బస్సు ఢీకొనడం కూడా క్షణాల్లోనే బస్ అంతా మంటలు వ్యాపించేశాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఇంత సంఖ్యలో మృతుల సంఖ్య కూడా మనం చూస్తున్నాం. దాంతో బయటపడడానికి వీలు లేకుండా పోయింది. బస్సు నెంబర్ చూసుకుంటే DD01 N9490. ఇది ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. అదే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్నారు ఇది ఒడిశా రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్ అని. ప్రమాదం జరిగిన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 23,120 రూపాయల ఫైన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ బస్సు డ్రైవింగ్ ఉంది, డ్రైవర్ ఎట్లా నడుపుతున్నారు, ట్రాఫిక్ నిబంధనలకు ఎంతవరకు కట్టుబడి ముందుకే సాగుతుంది జర్నీ అనేది మనకి నిబంధనలను బట్టి, లేదంటే ఈ చలాన్స్ లిస్ట్ చూస్తే మనకు అర్థమవుతోంది. 9 సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైన కూడా చలానాలు పడ్డాయి. ఎందుకంటే ఓవర్ స్పీడ్ ఉంటే కనుక తప్పకుండా చలాన్స్ పడతాయి. ఆ చలాన్స్ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ చలాన్ రూపంలోనే అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ డ్రైవర్ ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారు, బస్ ఏ విధంగా ఉంది, యాజమాన్యం ఎటువంటి కండిషన్స్ గానీ ఎటువంటి రూల్స్ గానీ అప్లై చేస్తుందో, ఒకవేళ డ్రైవర్స్ ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇటువంటి చలాన్స్ గనక బస్ నెంబర్ పై ఉంటే గనక డ్రైవర్లకు ఏదైనా శిక్ష వేస్తే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ పూర్తిగా భిన్నంగా ఉండేది. కానీ ఇన్ని చలాన్స్ పడుతున్నా పట్టించుకోకుండా ఒక మొండి వైఖరితో కేవలం ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్ కారణంగా ఈ వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ రోజు మిగిల్చినటువంటి విషాద ఘటన. ప్రమాదంలో మొత్తం నెల్లూరు చెందినటువంటి ఫ్యామిలీ, భార్య భర్త, 2 చిన్నారులు ఈ మంటల్లో కాలి బూడిదైపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ బస్సు రాత్రి హైదరాబాద్ శివారు పటాన్ చెరువులో 9:30 బయలుదేరింది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, అదేవిధంగా సూరారం, మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుంది. ఆరంగ చౌరస్తాకు రాత్రి 11 గంటలకు చేరుకుంది. ప్రమాదం తెల్లవారుజామున 3:30 చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ సూరారంలో 2 ఉన్నారు. JNTU వద్ద 3 ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం దగ్గర ఎక్కినటువంటి గుణసాయి కిటికీలోంచి దూకి బయటపడ్డారు. ఎందుకంటే కొంతమంది గాఢ నిద్రలోకి జారుకోకుండా ఉన్నవారు అప్రమత్తమై ఆ కిటికీలోంచి బయటకు దూకి చిన్న చిన్న గాయాలయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇక మరొక వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. JNTU వద్ద ఎక్కినటువంటి 3లో ఒకరు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. మరొక 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వారు ఏ కండిషన్ లో ఉన్నారు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఫోన్లు కూడా ఆ మంటల్లో కాలి బూడిదైపోతే గనక ఇప్పుడు DNA టెస్ట్ చేసిన తర్వాత, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ మాంసపు ముద్దలు ఎవరివి అనేది కుటుంబ సభ్యులకి అందజేసే ఆస్కారం, అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరు ఏంటి ఆ ప్రయాణికుల లిస్ట్ ని బట్టి ఇంతమంది ఉన్నారు, 41 మంది ఇంక్లూడింగ్ డ్రైవర్స్ తీసేస్తే 39 మంది ఉన్నారు. 39 మందిలో మనకి సేఫ్ గా 20 మంది వరకు బయట ఉన్నారు. మిగిలిన 20 మందిలో ఎవరు ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మనం గతంలో కూడా చూసాం అనేక సందర్భాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కానీ లేదంటే బస్సులకు సంబంధించి ఇటువంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. అనేక మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఇదే చివరిసారి అనుకోవడానికి లేదు. గతంలో చోటు చేసుకుంది, భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది. ఇప్పటికైనా అటు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి యాజమాన్యాలు కావచ్చు,
రవాణాకు సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారులు కావచ్చు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం. మనం బస్సు పూర్తిగా దగ్ధమైపోయినటువంటి కండిషన్ చూస్తున్నాం. ఇంత ప్రమాదానికి కారణం ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేదంటే నిద్రమత్తులో చేసినటువంటి డ్రైవింగ్ అనుకోవచ్చు. ఆ బైక్ ని ఢీకొట్టారు, ఆ బైక్ డ్రైవర్ కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ ని ఢీకొట్టిన తర్వాత ఆ బైక్ కూడా బస్సు కిందకి చేరుకుంది. ఆ బస్ కిందకి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ ని ఢీకొట్టడంతో ఆ మంటలు పూర్తిగా వ్యాపించాయి. మంట అక్కడ ఉన్నటువంటి మనకి చూసాం, డిఐజీ చెప్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఇది పూర్తిగా కూడా ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఒకవేళ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎగ్జిట్ విండోస్ ఉంటాయి మనకి. ఆ ఎగ్జిట్ విండోస్ ఎట్లా ఓపెన్ చేయాలనేది కూడా ప్రయాణికులకు తెలియదు. దాన్ని తెలిసే ప్రయత్నం కూడా చేయరు. ప్రయాణికులకి దీని గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు కూడా చేసినటువంటి దాఖలాలు మనకి చాలా తక్కువ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి అసలు కనిపించవు. కేవలం ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఏదైనా డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందా, ఎక్కడ ఏ విధంగా ఉందని చెప్పి చిన్న చిన్న చెకింగ్స్ మినహా ఇటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించి మనుషుల ప్రాణాలను బలి తీసుకునేటువంటి నిర్లక్ష్యపు ధోరణికి సంబంధించి ఇటువంటి ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించి పట్టించుకున్న దాఖలాలు మనం కనుచూపు మేరలో కనిపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మనతో మాట్లాడడానికి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ రమణ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సాత్విక గుప్తా గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. సాత్విక గారు నమస్తే అండి. నమస్తే అండి. సాత్విక గారు, సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఒక బస్సు ఢీకొట్టడం వల్ల కానీ, నిద్రమత్తులో కానీ, ఫ్లైఓవర్ ఢీకొట్టడం ఇటువంటి ఘటనలు చూస్తుంటాం. కానీ క్లియర్ కట్ గా యాజమాన్య నిర్లక్ష్యం ఈ ప్రమాదంలో మనకు కనిపిస్తోంది. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏమేమి తీసుకోవాలి, అసలు బస్సులో ఏమేమి ఉండాలంటారు? జనరల్ గా అయితే బస్ లో ఉండాల్సినవి ఏంటంటే హ్యామర్ అండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర హ్యామర్స్ ఉండాలి, విండోస్ పగలు కొట్టుకొని బయటికి రావడానికి. అవి కానీ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయి. ఇవి ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలండి మ్యాండేటరీగా మనం. అండ్ నాట్ జస్ట్ దట్, ఇదేంటి వెహికల్ అసలు కండిషన్ లో ఉందా లేదా. ఈ మధ్య ఏమైపోయిందంటే సెకండ్ హ్యాండ్ బస్సెస్ తీసుకొని దాన్ని రెనోవేట్ చేసి రీమోడల్ చేసి వాడడం కానీ ఇలాంటివన్నీ కూడా బాగా చూస్తున్నాం అనమాట. సో అవి ఎంత వరకు వీళ్ళు ఇది చేస్తున్నారు అండ్ 100% అది వర్తియా కాదా అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏమంటారు, ఇదంతా కూడా పండగ సీజన్ కాబట్టి ఓవర్ టైం వెహికల్స్ డ్రైవ్ చేయడం, ఓవర్ ట్రిప్స్ తీసుకోవడము, డ్రైవర్స్ కూడా ఓవర్ ట్రిప్స్ తీసుకోవడము, వాళ్ళు అసలు ప్రాపర్ గా రెస్టింగ్ ఉన్నారో లేదో తెలియదు. వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా, ఎమర్జెన్సీ అయినప్పుడు ఎలా ఎక్సిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ వీళ్ళందరికీ బస్ ప్రతి ఒక్క మంత్లీ 2 times అనేది మెయింటెనెన్స్ చేయాలి. చేస్తున్నారా లేదా అని చెప్పేసి రికార్డ్స్ మ్యాండేటరీగా కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రికార్డ్స్ కూడా వాళ్ళు ఫేక్ రికార్డ్స్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది, ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి అనేసి. సో అది ఎంత వరకు చేస్తున్నారు ఏంటి అనేది మ్యాండేటరీగా చూడాలి. అండ్ మెయిన్ గా ఫైర్ యాక్సిడెంట్ అవడానికి రీజన్ ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల, వెహికల్ కంటిన్యూస్ మూవింగ్ ఉండడం వల్ల, టూ మచ్ ట్రిప్స్ తిరగడం వల్ల, హీట్ బాగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఫ్యూయల్ లాగా యాక్ట్ చేసి బయట ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి అదొక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. సో దిస్ ఇస్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు సర్చ్ ఇది ప్రాపర్ గా ఉందా లేదా. సాత్విక గారు, మెటీరియల్ సంబంధించి కూడా అది బర్న్ అయ్యే మెటీరియల్ అని చెప్తున్నారు. మరి ఏదైతే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఒక వెహికల్ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కదా బయటకు రావాల్సినటువంటి ఆస్కారం, కానీ ఎందుకు వదిలేస్తున్నారు అనుకోవచ్చు. ఆ మెటీరియల్తో ఎందుకు బస్సులు తయారు చేస్తున్నారు, దీనికి ఎటువంటి నిబంధనలు ఉండవనుకోవచ్చా? నేను చెప్పినట్టు మనము వెహికల్ తీసుకున్నప్పుడు వీళ్ళంతా రీమోడల్ చేసి పెడుతున్నారు. సో ఆ రీమోడల్ జరిగేప్పుడే వీళ్ళు ఏవైతే ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ అంటే ఏం చిన్నది కాదు, పెద్ద ట్రావెల్స్. ఇంకా మీకు అలా తెలియని ట్రావెల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి చిన్న చిన్నవి. సో మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే పెద్ద ట్రావెల్స్ ఇలాంటి పనులు చేస్తున్నాయి అంటే చిన్న ట్రావెల్స్ ఇంకెంత అధ్వానంగా ఉంటుంటుంది పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే పెద్ద పెద్ద ట్రావెల్స్ ఏవైతే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా మనం మ్యాండేటరీగా వీళ్ళకి ఏమైనా టెస్ట్ లాంటిది పెట్టి ఇవన్నీ పాస్ అవుతున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఇవన్నీ ఉన్నప్పుడు బస్సులు బయట పంపించే ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ నిబంధనలన్నీ కూడా కరెక్ట్ గా వర్క్ అయినప్పుడు మాత్రమే ప్రజలు ప్రయాణికులు బస్సులెక్కి జర్నీ చేసినప్పుడు తమ ప్రాణాలని సురక్షితంగా అని చెప్పి భావించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాత్విక గారు.
అయితే బస్సు ప్రమాదానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. భవిష్యత్తులో బస్సు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రవాణా